యశోధర్ వాళ్ళ అమ్మ అయితే చీరలు, నగలు ముందు పెట్టుకొని ఈ చీర మీదకి ఇది బావుంటుంది, ఈ చీర మీదకి ఇది బావుంటుంది అని చెప్పేసి అయితే మ్యాచింగ్‌గా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి యశోధర్ అయితే వస్తూ ఉంటాడు. "ఏంటి సుగుణ ఇది ఏంటి ఇలా వెతుకుతున్నావు? ఇలా మ్యాచింగులు చేస్తున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే మరి చెయ్యనా? నా కోడల కోసం ఇప్పటి నుండే అంత ప్రిపరేషన్ చేస్తున్నాను. ఏ చీర మీదకి ఏది బావుంటుందో, ఏది ఎలా ఉండాలో, తన కలర్‌కి మ్యాచ్ అవుతుందో లేదో అంతా ఇప్పుడే చూసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అవునురా మరి ఇంటికి వచ్చిందనుకో నా కోడలు, ఆ తర్వాత నా అత్త నన్ను సరిగ్గా చూసుకోలేదు, చెయ్యలేదు అని చెప్పేసి నీకు కంప్లెయింట్ ఇస్తే నువ్వు నా మీద మరి కోపం పడతావు కదా! అందుకే ఇప్పుడే చూసుకుంటున్నాను. మొత్తం అన్నీ పద్మావతికి బాగా సరిపోతాయో లేవో అని చూసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే నువ్వు మరీ ఓవర్‌గా థింక్ చేస్తున్నట్టు ఉన్నావు. నేను ఇంకా ప్రపోజే చేశాను. తను ఏమీ అనలేదు. తను మాటలు కూడా ఆడలేదు. అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే నిన్ను యాక్సెప్ట్ చేయకుండా ఎవరు ఉంటారురా? నిన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే అది అయితే మాత్రం నేను చాలా సంతోషిస్తాను అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నువ్వు అయినా ఇప్పటిదాకా స్లోగా ప్రయత్నించావే కానీ అదే నేనైతేనా నువ్వు నాకు ఆ పని అప్పగిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు నిశ్చితార్థం పెట్టేసుకొని ముహూర్తాలు కూడా పెట్టేసుకునేదాన్నిరా. నువ్వు ఇంత స్లో ఏంట్రా బాబు? మీ నాన్నలాగా నువ్వు కూడా చాలా స్లోగా ఉన్నావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ యశోధర్ అయితే అమ్మా నువ్వు ఏమీ కంగారు పడిపోకు అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.